ఏంది రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆయన అరెస్టు అవుతాడు. రాహుల్ ఫోన్ను మానిటరింగ్ చేస్తున్నట్లుగా అనుమానం. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి. ఇరు పార్టీల ట్యాంపరింగ్ ఉదంతంపై విచారణ జరపాలి. సిట్పై మాకు నమ్మకం లేదు. సిబిఐకి అప్పగించాలి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులు జైలుకే. పోలీస్ శాఖ నిర్విరామంపై నా రక్తం మరిగిపోతుంది. యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైల్లో వేస్టోని. మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ఇందులో కొన్ని అంశాలు చాలా కీలకమైనవి. ఎందుకు కీలకమైనవి అని చెప్తున్నా అంటే, ఒకసారి మనం దీంట్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిగతానికి సంబంధించి, ఒక వ్యక్తి యొక్క గోప్యతకు సంబంధించి. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను నా ఫోన్కు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్, క్లియర్గా చెప్తున్నా, ఒక పోలీస్ ఆఫీసరు తన యొక్క సిస్టంలో రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతున్నారో అని ఒక 6 కాంటాక్ట్స్ తీస్తారండి. తీసేసి అదొకటి హోల్లో పెట్టుకుంటారు. దాని తర్వాత ఎవరెవరితో ఎక్కడ సంభాషిస్తుండు, ఎవరైనా కలుస్తుండు, ఏ పార్టీలో ఏ వ్యూహాలు చేస్తున్నాడు, నా లొట్టపీసు వ్యూహం ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? జర్నలిస్ట్ అంటే నేను నా విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం చేసే తప్పులను, ఒప్పులను, మంచితనాన్ని అన్నీ చెప్తాం. మా కార్యక్రమాలు ఏదో మా డైలీ షెడ్యూళ్ళు ఉంటాయి, దాని ప్రకారం మేము వెళ్తాం. దాన్ని పట్టుకొని గిట్లుంటుంది గట్లుంటుంది అంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. ఇది రాజ్యాంగానికే గొడ్డలు పెట్టండి. ఒకసారికి ఇక్కడ కనబడుతున్న చూడని ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్. ఏంది అంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యత అంటే, ఇప్పుడు నా పర్సనల్ ఉంది లేదా మీ పర్సనల్ ఉంది, వ్యక్తిగత సమాచారాన్ని వినడం అనేది ప్రపంచ దేశాలలోనే ఘోరమైన నేరం. ఇది మన కాడంటే ఇస్పెట్టిలు కానీ వేరే దేశంలో ఉరితాడేసి ఉరిదీసి తెలుసా మీకు? ఇది మన కాడ ఫోన్ ట్యాంపరింగ్ అంటే వదిలేసిరేమో కానీ వేరే దేశాలలో అయితే ఉరితాడు వేసేటోళ్ళు. ఇది నేను చెప్తున్నా కదా, ఉరితాడు వేసేటోళ్ళు. ఇది ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్ కేసు. అది కేవలం దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, రాష్ట్ర సరిహద్దులలో ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే వాడాల్సిన ఫోన్ ట్యాంపరింగ్. అయితే ఈ విషయం మీద రాహుల్ ఫోన్ను కూడా మానిటరింగ్ చేస్తున్నారు అనేది అనుమానం ఏర్పడుతుందట. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే బీజేపీకి వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి డోర్లు ఎప్పుడో ఓపెన్ చేస్తున్నాయి. మీరు అనుకుంటుర్రేమో కానీ ఇది ఫ్యాక్ట్స్. ఇక కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాకూడదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో కంట్లో నల్సలా మారిపోయింది అక్కడ ప్రాంతీయ పార్టీ. తెలంగాణలో కూడా గిట్లయితేనే గా కుట్రలతోనే ఖతం చేసిళ్ళు. సరే, మొత్తానికి ఏమైపోయింది అంటే, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలన్నీ